వెల్కమ్ టు ఫేస్ నేను బ్రహ్మనాయుడు. జమ్మూ కాశ్మీర్ పెహల్గామలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులు తర్వాత రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలపై మనతో చర్చించడం కోసం ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఉగ్రవాదుల దాడుల తర్వాత దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ప్రశాంతంగా గడపాలని చెప్పేసి వెళ్ళినటువంటి కుటుంబాలు దాదాపు 28 మంది ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. సో ఆ తర్వాత దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ సంఘటన మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకెన్నాళ్ళు ఈ ఉగ్రదాడులు, ఇంకెన్నేళ్ళు మన దేశంలో మన పౌరులకి రక్షణ లేదా అనేటువంటి రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం మతాల మధ్య విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి సార్, యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో చాలా బాధాకరమైన విషయం. అంటే ఒకసారి ఆలోచిస్తే ముఖ్యంగా అక్కడ పురుషుల్ని చంపేసి కుటుంబానికి బ్యాక్ బోన్ లేకుండా చేసి ఒక పెద్ద నష్టం. అంటే ఈ ఉగ్రదాడి ఒక పిరికి పందల్లాగా అక్కడ విహారయాత్రల కోసం వెళ్ళిన వాళ్ళ మీద AK-47 తీసుకొని దాడి చేయటం అంటే వాళ్ళ మూర్ఖత్వము, వాళ్ళ రాక్షసత్వం మనకు అర్థమవుతుంది. అక్కడ చాలా ఘోరమైన విషయం అండి. నిజంగా భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం ఉలికిపడింది. ప్రపంచం మొత్తంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈరోజు చాలా బాధలో ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి తరుణంలో భారతీయులందరి మధ్య ఒక ఐక్యత చాలా అవసరం. ఇక్కడ గమనించినట్లయితే బ్రహ్మనాయుడు గారు ఏ ఉద్దేశంతో వాడు అటాక్ చేశాడు? ఆ దుర్మార్గుడు పాకిస్తాన్ నుంచి ఎవడైతే అటాక్ చేశారో వాళ్ళకంటూ ఒక ఇంటెన్షన్ ఉంది, ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటిది అది? ముఖ్యంగా అక్కడ చెప్పాలంటే అటాక్ ప్రజల మీద చేయడమే కాకుండా, అక్కడ పర్యాటకుల మీద చేయడమే కాకుండా రిలీజియస్ ఫీలింగ్ వచ్చే విధంగా చేశారు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అంటే భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ప్రశాంతంగా బతుకుతున్నారు, వీళ్ళ బతకనివ్వద్దు, వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి, వాడి ఉద్దేశం. ఇలాంటి తరుణంలో మనం ఎంత కలిసికట్టుగా ఉంటామో అంటే వాడిని తిరిగి దెబ్బ కొట్టినట్టే మనం. వాడి ఉద్దేశం ఏంటంటే వాడు అనాలిసిస్ చేసే 1, 2, 3, 4 ఇంటెన్షన్స్ ఉన్నాయి. మొదటి ఇంటెన్షన్ ఏంటంటే బ్రహ్మనాయుడు గారు అక్కడ ఎప్పుడైతే మన ప్రధాని 370 ఆర్టికల్ మీద రద్దు చేసేసారో ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. ప్రకటించారు ప్రశాంతమైన వాతావరణం వచ్చేసిందని చెప్పేసి. బోర్డర్స్ అన్ని కూడా స్ట్రిక్ట్గా ఉన్నాయని చెప్పి, బోర్డర్స్ అన్ని 100% సేఫ్ అని చెప్పేసి ప్రకటించారు. అమిత్ షా గారు ప్రకటించారు, మోదీ గారు ప్రకటించున్నారు. ఇలాంటి తరుణం చూడండి, గత 2 సంవత్సరాలకి ఇప్పటికి చూస్తే టూరిస్టులు దాదాపుగా అప్పుడు 1 కోటి మంది ఉన్న వాళ్ళు ఇప్పుడు 2.5 కోట్ల వరకు అయిపోయి ఉన్నారు. ఆదాయం కూడా బాగా పెరిగింది కదా సార్. ఆదాయం పెరిగింది, ప్రజలకి నమ్మకం వచ్చిందండి. ఇప్పుడు నేనున్నాను, నా భార్య పిల్లలతో పాటు కాశ్మీర్ వెళ్తాను. ఎందుకు వెళ్తాను? సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి వెళ్తాను. అవును, సేఫెస్ట్ ప్లేస్ అన్న ఆలోచనతో నేను అక్కడికి వెళ్తాను. ఆ విధంగా 1 కోటి మంది ఉన్నట్టు టూరిస్టులు 2.5 కోట్లు అయిపోయారు. అంటే ఇక్కడ కాశ్మీర్ సుస్థిరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, సెటిల్ అయిపోయింది అన్న వార్త జీర్ణించుకోలేని ఈ ఉగ్రవాదులు అటాక్ చేశారు. అంటే ఇక్కడ పీస్ఫుల్గా ఉంది అన్న వార్తను వాళ్ళు తట్టుకోలేపారు. ఇక్కడ ఒక అంశం షఫీ గారు, ఎవరైతే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నటువంటి తరుణంలో కొంతమందిని బట్టలు విప్పించి, ఇంకా చెప్పాలంటే పచ్చిగా వారు సుంతి చేసుకున్నారా లేదా అనే దాన్ని చెక్ చేసి కాల్చి చంపిన ఘటన ఎలా చూడాలి? మత విద్వేషాలు ఇక్కడ రేకెత్తింప చేయాలి. ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం, పాకిస్తాన్ చూడండి దరిద్రంలో ఉంది ఈరోజు. దాని జీడిపి చూడండి అడక్కదిన పరిస్థితిలో ఉంది. పక్కన అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూడలేక చిచ్చు పెట్టాలన్నా అని చెప్పేసి చేసినటువంటి కార్యక్రమం. అంటే వాళ్ళు చేసినట్టు ఈ సంఘటన వల్ల ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం వివాదాలు, అంటే హిందూ ముస్లిం ఫీలింగ్ పుట్టించాలి, ఇక్కడ కలిసికట్టుగా ఉన్న యునైట్గా ఉన్న వాళ్ళు చిచ్చు పెట్టాలన్న ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది. అంటే ఈ దేశంలో అల్లర్లు రేకెత్తించేలా చేయాలి 100%. ఈ తరుణం చూడండి సార్, ఇప్పుడు ఈ అటాక్ సమయంలో ప్రభుత్వం చూడాల్సిన కోణం ఏంటి, ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ప్రజలు చూడాల్సిన కోణం ఏంటి, ప్రజలు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి మనకు తెలుసుకోవాలి చాలా క్లారిటీగా. ఉదాహరణకి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ చూడండి దాదాపుగా ఇండియా బోర్డర్ దాటేసి దాదాపు 150-200 కిలోమీటర్ల లోపలికి టెర్రరిస్టులు వచ్చేసారు. అవును, ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది ఇక్కడ. అంటే సెక్యూరిటీలో ఎక్కడ ఏ లోపమైనా ఉందా, లేక అక్కడ ఉన్నటువంటి వారు ఇంకెవరైనా సహకరిస్తున్నారా, ఈ కోణంలో దర్యాప్తు. ఎందుకంటే మన దేశానికి కోసం బాధ్యత మన అవసరం. దర్యాప్తు చేయడంలో తప్పులేదు. కశ్మీర్ అన్నది మనదండి. భారతదేశం మీద దాడి జరిగిందంటే కశ్మీర్ సహిత భారతదేశం మీద కదా దాడి జరిగింది. కశ్మీర్ సహిత భారతదేశం దాడి జరిగింది కాబట్టి మన ఏరియాలో కూడా ఎలా వచ్చాడు, దీని మీద చాలా స్ట్రిక్ట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చిన వ్యక్తి
ఆర్మీ దుస్తులతో ఎలా వచ్చాడు అంటే వెనక కాన్స్పిరెన్సీ ఏముంది, ఎవరెవరు దీన్ని సహకరించారు, ఆ లోకల్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా దర్యాప్తు చేయాలి, పూర్తిగా తెరపచాలి భారతదేశం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఎప్పుడో బుద్ధి చెప్పాల్సింది, ఇంతవరకు కూడా ఆగాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే మాటికి ఈ విధంగా ఉగ్రవాద చర్యలు చేయడం అనేది చిన్న విషయం అండి. ప్రశాంతంగా బతుకుతున్నాము, అన్నదమ్ములా కలుస్తున్నాము, మన మధ్య చిచ్చుపట్టే ప్రయత్నం వాడు చేయడం అవునా? ఇంకోటి, కశ్మీర్ని ఒక రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించబోతున్నారు. ఇది తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే మా కశ్మీర్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచనలో ఉన్నప్పుడు కశ్మీర్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని మనం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించున్నారు. ఇది తట్టుకోలేని వాళ్ళు, ఇది లేదు, ప్రశాంతంగా లేదు, ఇక్కడ అల్లర్లు ఉన్నాయి అని చెప్పేసి ప్రపంచానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకోటి, జస్ట్ అటాక్ జరిగినట్టు 1 వీక్ బిఫోరే అక్కడ ఆర్మీ జనరల్ స్పీచ్ ఏంటంటే, అక్కడ దేశ ప్రజలకి, పాకిస్తాన్ ప్రజలకి ఉద్దేశించి, లేదు పాకిస్తాన్ మనం వదిలిపెట్టాము, పాకిస్తాన్ మందే ఉంటుంది అన్న ఆలోచన వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో, అంటే వాళ్ళ ప్రజల ఊరట కల్పించడం కోసం, అది ప్రశాంతంగా లేదు, మన గ్రిప్లోనే ఉంది అని చెప్పుకోవడం కోసం వాళ్ళు చేసిన కార్యక్రమం. అంటే కశ్మీర్ మన గ్రిప్లో ఉంది, కశ్మీర్ మనం ఆక్రమిస్తాం భవిష్యత్తులో అని చెప్పాలన్న అంటే వాళ్ళు ఆక్రమించింది కాకుండా POKతో పాటు ఇంకా ఆక్రమించాలనే భారతదేశం ప్రశాంతంగా ఉంచలేము, భారతదేశం ప్రశాంతంగా ఉంచము అన్న మెసేజ్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ, ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ పూర్తి కట్టుదిట్టంగా ఉండడమే కాకుండా భారతీయుల మధ్యన ఐక్యత రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు హిందూ ముస్లిం విడగొట్టాలని వాడు ఏదైతే చేస్తున్నాడో, మనం కలిసికట్టుగా ఉంటే చెప్పు తీసుకుని ముఖం మీద కొట్టినట్టు. కాబట్టి ఇలాంటిగా మన వ్యవహారం ఈరోజు ఉండాలి. ఈరోజు మన మధ్యనే చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటే వారు అర్థం చేసుకోవాలి అసలు ఉగ్రవాదుల యొక్క పన్నాగం ఏంటి. అవునా? దేశాన్ని అస్థిరం చేయాలి, దేశంలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలి, దాని ద్వారా వాళ్ళే కొట్టుకొని చావాలి. బయట వాళ్ళు అవసరం లేదు కదా, వీళ్ళు ఎప్పుడు కొట్టుకొని చేస్తారు, ఇంకో బయట శత్రువు అవసరం లేదు. కాబట్టి వాడు స్ట్రాటజికల్గా ఆలోచన ప్రకారంగా చేస్తున్నాడు. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం షఫీ గారు, ప్రధానంగా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాల్లో ఎవరెవరైతే పాకిస్తానీలు ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం హుకుం జారీ చేసింది. వారి పాస్పోర్ట్లు కూడా రద్దు చేసింది. ఇంకా వారి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. వారితోటి పాకిస్తాన్ వారితోటి పూర్తిగా సంబంధాలు తెంచుకోవడం డిసైడ్ అయిపోయారు. చాలా మంచిది. అవును, ఒక్క హైదరాబాద్లోనే 200 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. సో ఏంటి హైదరాబాద్కి పాకిస్తానీలకు ఉన్న సంబంధం? అంటే పాత బస్తీకి పాకిస్తానీలకి ఉన్నటువంటి పూర్వపు రిలేషన్ అనుకోవాలా సార్? నిజానికి చెప్పాలంటే ఒకప్పుడు అందరం కలిసి ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్ళే కదా. పాకిస్తాన్ ఇండియా కలిసే ఉంది కదా. ఒక 100 సంవత్సరాలు వెళ్ళాల్సిన అవసరం, 70 సంవత్సరాల ముందు చూసుకుంటే అంతా ఒకటే. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు మధ్యలో ఎక్కడైతే బోర్డర్ డివైడ్ అయిపోయిందో, అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేసారు, ఇటు నుంచి అటు వెళ్ళిపోయారు. అయినప్పుడు రిలేషన్స్ ఉన్నాయి, ఒక జనరేషన్ ఎన్నికి వెళ్ళిపోతే రిలేషన్స్ ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు ఈ తరుణంలో పాకిస్తానీ భారతదేశంలో ఉండడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇలా అటాక్ అయ్యేటప్పుడు ప్రశాంతంగా మనం నిద్రపోలేము కదా. ఏదైతే డిసిషన్ తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో, అమిత్ షా గారు ప్రతి రాష్ట్రంలో ఉన్న చీఫ్ మినిస్టర్ కాల్ చేసి చెప్పారో, చాలా రైట్ డిసిషన్ నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఫస్ట్ సేఫ్టీ కావాలి. వేరే వారికి ఇక్కడ ఉండే అవకాశం ఇస్తున్నామా లేదా అని సెకండరీ. ముందు మనం ప్రశాంతంగా ఉండాలి కదా, మన భారతీయుడు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎంతమంది అయితే పాకిస్తానీయులు పాకిస్తాన్ నుంచి ఇక్కడ అయితే ఉన్నారో వాళ్ళని వెంటనే పంపించాల్సిన అవసరం మనకు ఉంది. ఇది తీసుకునే చాలా సరైన నిర్ణయం అండి. ఇది ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ముస్లిం ఎమ్మెల్యే, ఈ పెహల్గామా ఉగ్రదాడికి సంబంధించి ఇది భారత ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి ఆయన మాట్లాడితే అస్సాం ప్రభుత్వాన్ని అరెస్ట్ చేసింది, దేశద్రోహం కేసు పెట్టింది. చాలా మంచి పని చేశారు. ఇదే అన్నా నేను, మనం ఆలోచించి మాట్లాడాలి. దేశం మీద దాడి జరిగినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది అక్కడ ఉన్నటువంటి 27 మంది మీద జరిగిన దాడి కాదండి, ఇది దేశం మీద జరిగిన దాడి. దేశం యొక్క మనశ్శాంతి మీద, దేశం యొక్క శాంతి భద్రతల మీద జరిగిన దాడి ఇది. కాబట్టి తిప్పి కొట్టాల్సిన సరణంలో మనల్ని తప్పు పట్టుకునే పరిస్థితి ఉంటే ఎంత ఘోరమైన విషయం. ఉండొచ్చు మనలో 1-2 లోపాలు ఉంటే సవరించుకుందాం, ఇది మన లోపల విషయము. సెక్యూరిటీని కట్టుదిట్టం చేద్దాము, ఇంకా బోర్డర్ని ఇంకా కఠినంగా సీజ్ చేసే విధంగా చేద్దాము. కానీ ఈ టైంలో తిప్పి కొట్టాల్సిన సమయంలో ఈ విధంగా మాట్లాడడం తప్పండి. కానీ షఫీ గారు, భారత సైన్యంలో ముస్లింల పాత్ర ఏ మేరకు ఉందని అనుకోవచ్చు? చూడండి సార్, ఇప్పుడున్న భారత సైన్యంలోనే కాదు, దేశం యొక్క స్వతంత్ర పోరాటంలో చూసుకున్నా కానీ ఆ రోజు నుంచి హిందూ ముస్లింలు ఏకమై పోరాడితేనే స్వతంత్రం వచ్చింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా కానీ, ఆర్మీలో అయినా కానీ ముస్లిమ్స్ పాత్ర ఉంది ఖచ్చితంగా. అందరం కలుస్తేనే భారతీయులం. పాకిస్తాను మతం పేరుతో విడబడ్డ దేశం అది. కానీ భారతదేశము అందరం కలిసి అందరి కోసం ఉన్నటువంటి లౌకిక దేశం భారతదేశము. అవునా లేదా? అంటే ఈరోజు ఒక మాట చెప్పాలంటే, ప్రపంచ దేశాల మొత్తంలో ఒక ముస్లింలో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను, ప్రపంచ దేశాలలో ఎన్ని ముస్లిం దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో పాకిస్తాన్ ఉందండి ఈరోజు. అంటే
ప్రతి దానికి కూడా ప్రతి సమాజంలో ఏదన్నా లోపం ఉంది అని చెప్తారు కదా, ఆ విధంగా ముస్లిం సమాజానికి ఒక పెద్ద లోపం పాకిస్తాన్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే కార్యక్రమాలు ప్రపంచం మొత్తం చూస్తుంది. పాకిస్తాన్ యొక్క పాస్పోర్ట్ గ్రీన్ కలర్ పాస్పోర్ట్. ఆ పాస్పోర్ట్ తీసుకుని ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కానీ వాళ్ళకి సరైన గౌరవం దక్కనటువంటి పరిస్థితి. అంటే ఆ గ్రీన్ కలర్ పాస్పోర్ట్ చూస్తేనే అన్ని దేశాల పౌరులు అసహించుకుంటారు భయంతో. అంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు ఒక ఉన్మాదులు అని చూసే పరిస్థితికి ఈరోజు పాకిస్తాన్ దిగజారిపోయింది. ఈరోజు అసలు పాకిస్తాన్లో మనశ్శాంతి ఉందా అంటే వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని అటాక్స్ చూడట్లేదు. ప్రతి దానికి కూడా చంపడము చావడమే పరిష్కారంగా ఉన్నటువంటి తరుణం. నిజంగా మనం రక్షించబడ్డామని చెప్పాలండి. భారతీయులు చాలా గొప్ప అదృష్టవంతులు, చాలా మంచి ప్రశాంతమైన గడ్డ మీద మనం బతుకుతున్నాము. కానీ ఆ చీడ పిరుగులకు దాడి పడకుండా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే పక్కన మనం మనశ్శాంతిగా ఉంది, వాడు తట్టుకోలేకపోతున్నాడు. అవును, మన డెవలపింగ్ వాడు తట్టుకోలేకపోతున్నాడు, డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ధీటైన సమాధానం చెప్పాల్సింది ఏంటంటే మనం కలిసికట్టుగా ఉండి డెవలప్ అయ్యి చూపించాలి మనం. సార్, అసదుద్దీన్ ఓవైసీ గారు ఓ మాట అన్నారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ. ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే ఇలాంటి సమయంలో అలాంటి మాటలు మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ అనే విషయం ఏదైతే ఉందో ఇది మనం ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన విషయము. ఎప్పుడు కూడా బయట మాట్లాడే విషయం ఒకటి ఉంటుంది, మనం లోపల మాట్లాడుకునే విషయం ఒకటి ఉంటుంది. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఉగ్రవాదులు బోర్డర్ దాటి 200 కిలోమీటర్ల లోపలికి ఎలా వచ్చేసారు, గన్నులు పట్టుకుని ఎలా వచ్చేసారు, సామాన్య ప్రజల దాకా ఎలా వచ్చారు, మన భారతీయుల మీద అటాక్ ఎలా చేయగలిగారు, మళ్ళీ పట్టుబడ్డారంటే పట్టుబడకుండా ఇప్పటివరకు అలాగే బోర్డర్ దాటి వెళ్ళిపోయారా, లోపలే ఉన్నారా, వాళ్ళకి ఎవరు ఏంటి అంటే ఇదంతా కూడా క్వశ్చనబుల్ ఉంది. మాట్లాడాలా లేదా అనేది సెకండ్ పాయింట్. మాట్లాడుకుంటే మనం లోపల మనం దాన్ని కరెక్షన్ చేసుకొని సెక్యూరిటీని కట్టుదిట్టం చేసుకోవాలని సెకండ్ పాయింట్. కానీ వాస్తవానికి ప్రాబ్లం అక్కడ ఉందంటే ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే మన ప్రధానమంత్రి, మన హోమ్ మినిస్టర్ మనకి చెప్పారు సేఫ్టీగా ఉంది, పర్యాటకులు రావచ్చు అని చెప్పినప్పుడే కుటుంబాలు తరలి వెళ్ళాయి అని ఎంటర్టైన్మెంట్ కోసము హాలిడేస్ స్పెండ్ చేద్దామని చెప్పేసి. అక్కడ ఈ దాడి జరిగిందంటే సెక్యూరిటీ లోపమే కదా సార్. అక్కడ అంటే దాదాపు 2000 మంది అక్కడ పర్యాటకులు ఉన్నారు. అక్కడ పోలీస్ కట్టుదిట్టం ఎక్కడ ఏమీ లేదు, అక్కడ సేఫ్టీ ఏమీ లేదు. సడన్గా అటాక్ జరిగిపోయింది అంటే ఎవరు ఊహించకపోవడం తప్పంట. నేను ఎందుకు ఊహించకపోవడం తప్పంటే ఈ ఇన్సిడెంట్ జరగక కరెక్ట్ వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెచ్చరించాడు కదా, पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that our forefathers they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers they have sacrificed immensely and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. Whether it is the third generation or the fourth generation or the fifth generation, they know that what Pakistan is for them. కశ్మీర్ గురించి ప్రస్తావించుకుంటూ మేము దీన్ని వదిలిపెట్టాము అని చెప్పేసి హెచ్చరించున్నాడు. కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ ఒక 2 రోజుల ముందు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా జరిగిన ర్యాలీలో కూడా హెచ్చరించున్నారు. వాళ్ళు మేము వదిలిపెట్టిన రక్తపాతం సృష్టిస్తాము అన్నారు. ఇంతకన్నా పెద్ద వార్నింగ్ ఏం కావాలి? ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎంత కట్టుదిట్టంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రాణాలు పోయిన ప్రాణాలు తెచ్చివ్వలేము కదండి. ఆ కుటుంబాలకు మనం ఏం సమాధానం చెప్పగలుగుతాము? మనకు కావాల్సింది, మనకి ఇంత పెద్ద ఆర్మీ ఉంది ఎందుకని? మా రక్షణ కోసమే కదా, భారతీయుల దేశ రక్షణ కోసమే కదా. ఆ రక్షణలో ఇంకా బాగుంటే బాగుండు అన్నది నాకు అనిపిస్తున్న విషయం. అది సరే, ఇప్పటి వరకు దేశంలో జరిగినటువంటి అనేక ఉగ్రదాడులు చూస్తే అబౌవ్ 90% చనిపోయిన వాళ్ళు హిందువులే కాదంటారా? ఎస్, చూడండి ఇక్కడ జనాభా 80-90% హిందువులే ఉన్నారు. అటాక్ జరిగినప్పుడు కూడా హిందువులు చనిపోతున్నారు, ముస్లిమ్స్ చనిపోతున్నారు. అంటే ఈ మతం వాళ్ళు మాత్రమే చనిపోతున్నారు కాకుండా అందరూ చనిపోతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగినట్టు 27-28 మంది చనిపోయారు. దాంట్లో 2 ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. అంటే ఉగ్రవాదులతో పోరాడి, అంటే ఇప్పుడు సైనికులు పోరాడాల్సింది ఒక వ్యక్తి పోరాడాడు, ముస్లిమే పోరాడాడు కదా. ఎందుకోసం పోరాడాడు? మన భారతీయుల కోసమే పోరాడాడు కదా. ఒక భారతీయుడే పోరాడాడు. అక్కడ పోరాడింది ముస్లిమా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అంటే మీరు హిందువులు అన్నారు కాబట్టి ముస్లిం అంటున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా భారతీయుడే సార్, హిందూ ముస్లిం అన్న భేదం లేదు. ఇప్పుడు నేను భారతీయుడిని.
ఇప్పుడు చూడండి, నేను ముస్లింగా పుట్టాను, దాంట్లో నా ప్రమేయం ఏముంది చెప్పండి? అవును, మీరు ఒక హిందూగా పుట్టారు, మీ ప్రమేయం ఏముంది చెప్పండి? అంతా భగవంతుడి చేతిలోనే ఉంది. భగవంతుడి చేతిలో ఉంది. మన కులాలు మన చేతుల్లో లేవు, మన మతాలు మన చేతుల్లో లేవు, అవునా లేదా? అందరూ మనుషులమే, అందరూ ఒకే రకంగా తల్లి కడుపులోంచి ఒకే రకంగా జన్మిస్తారు. నా రంగు నేను నిర్ణయించుకోలేదు, నా ఎత్తు నేను నిర్ణయించుకోలేదు, నా కులాన్ని నేను నిర్ణయించుకోలేదు. కానీ నా క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. నాలో మానవత్వం, అది నేను నిర్ణయించుకుంటాను. ఎంత మానవత్వంతో ఉన్నామన్నది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య ఈ పెహల్గామా దాడి తర్వాత కాస్త అగాధం ఏర్పడింది అన్న మాట వాస్తవం కదా. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఈ తరుణంలో హిందూ ముస్లిం మధ్య ఒక అగాధం వచ్చింది అంటే ఉగ్రవాదులు సాఫల్యం పొందారు అని అర్థం. వాడి ఉద్దేశం బాంబు వేయటము, నలుగురిని చంపడం కాదు. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దూరం చేయటమే వాడి ఉద్దేశం. ఇప్పుడు మనం వాడిని గెలిపిద్దామా, వాడిని ఓడగొడదామా అన్నదే పాయింట్ ఇక్కడ. వాడిని ఓడించాలి. వాడిని ఓడించాలంటే మనం కలిసి ఉండాలి. ఈ షఫీ అయినా బ్రహ్మానాయుడు అయినా కానీ సొంత అన్నదమ్ములకు లాగా మనం కలిసి ఉండాలి. అప్పుడు వాడిని టెర్రరిస్ట్ని ఓడగొట్టినాడు. ఒకవేళ బ్రహ్మానాయుడు గారికి షఫీ గారికి మధ్య చిచ్చు వచ్చేసింది, ఎడబాటు వచ్చేసిందంటే వాడు గెలిచినట్టే కదా. వాడి ఉద్దేశం అది కదా. అందుకే వాడు పేరడుగు మరి హిందూ అని చంపే ప్రయత్నం చేశాడు. కాబట్టి హిందూ ముస్లింలు రెచ్చగొట్టాలి అన్నదే వాడి ఉద్దేశం. ఎందుకంటే వాడిది పాకిస్తాన్ అండి, వాడిది పాకిస్తాన్, మతం పేరుతో విడబడ్డ దేశం, మంది లౌకిక దేశం, అందరం కలిసికట్టుగా ఉన్నాం మనం, అవునా లేదా? ఇప్పుడు ప్రపంచ దేశాలకే రోల్ మోడల్ భారతదేశం. ఈరోజు విశ్వ గురువుగా పిలువబడుతున్న దేశం భారతదేశం. విశ్వానికి, ప్రపంచం మొత్తానికి ద మాస్టర్ కంట్రీ ఏదంటే భారతదేశం. దాంతో మనకేంటి పోలిక అసలు, అవునా లేదా? కాబట్టి ఇక్కడ మనం కలిసికట్టుగా ఉండడమే జయం అంటాను నేను. షఫీ గారు, పాకిస్తాన్ మీద యుద్ధానికి భారతదేశంలో ఇంటికొక పౌరుడు రావాలని ప్రధానమంత్రి పిలుపునిస్తే షఫీ గారు సిద్ధంగా ఉన్నారా? మొదటి పౌరుడుగా నేను నిలబడతాను సార్. మొదటి పౌరుడుగా దేశ రక్షణ కోసం ఆర్టికల్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, దేశ రక్షణ కోసం నా ప్రతి రక్త బొట్టు కూడా చిందించడానికి సిద్ధంగా ఉన్నాం. మన తాత ముత్తాతలు చిందించారు సార్. స్వతంత్రంతో మన దేశాన్ని ఎలా కాపాడుకుని చెప్పండి? మన దేశం స్వతంత్రం ఎలా వచ్చింది? అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్వతంత్ర భారతదేశం వచ్చింది. ఈరోజు స్వతంత్రం కోసం పోరాడాలంటే, న్యాయం కోసం పోరాడాలంటే మొదటి అడుగు నాదే ఉంటుంది, బ్రదర్ షఫీగా ఉంటుంది. సో ఇక నుంచి జరిగేటువంటి పరిస్థితుల అంశాల మీద కనుక మనం చూస్తే, సో ఎలా ఉండాలి హిందూ ముస్లింలు ఈ ఉగ్రదాడి తర్వాత వీరి మధ్య, ఈ రెండు మతాల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి షఫీ గారు? మొదటి విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రధానమైన పాత్ర ఏముందంటే, అసలు ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయంటే మన ధార్మిక గ్రంథాలకు మనం దూరం అయిపోయామండి. ధార్మిక గ్రంథాలు మనం గట్టిగా పట్టుకుంటే మనంతా కలిసికట్టుగా ఉంటాం. ఎందుకంటే మన వైదిక ధర్మం మనకేం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుందంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్తుంది. సర్వజనులు సుఖంగా ఉండాలి అని చెప్తున్న ఇంత గొప్ప సనాతన ధర్మం మనది. సర్వజనుల్లో హిందువులే లేరు, అందరూ ఉన్నారన్న విషయం ఒక హిందూ గుర్తిస్తాడు. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అని బైబిల్ బోధించేటప్పుడు ఆ క్రైస్తవుడు గుర్తిస్తాడు, నా పొరుగువాడు క్రైస్తవుడే కాదు, ఎవరైనాగా నేను ప్రేమించాల్సిందే అని చెప్పేసి. అదే ఖురాన్ చెప్తున్న, ఇస్లాం ఇచ్చిన సందేశం ఏంటంటే నీ పొరుగువాడిని నువ్వు ఎలా ఇష్టపడతావో అలా ఇష్టపడు, నీకోసం నువ్వు ఏదైతే ఇష్టపడతావు అలా నువ్వు వాడిని కూడా, అతని కోసం కూడా ఇష్టపడని చెప్తున్న ఇస్లాం. పొరుగువారంటే ముస్లిం అవ్వాల్సిన అవసరం లేదు, మన గ్రంథాన్ని మనం చేత పట్టుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం మనకు నేర్పింది ఏంటంటే మానవులందరూ కూడా వసుదైవ కుటుంబం అని చెప్పింది. వసుదైవ కుటుంబం అంటే అందరూ ఒకే రక్తము పంచుకుని పుట్టాం కదా, మనందరం అమ్మా నాన్న ఒకళ్ళే, ఒకే తల్లిదండ్రుల నుంచి పుట్టాం. బైబిల్ అదే చెప్తుంది, ఖురాన్ అదే చెప్తుంది. ఎప్పుడైతే ఈ గ్రంథాలు చెప్తున్నాయో బ్రహ్మనాయుడు గారిలో ఉన్నటువంటి రక్తమే నాలో కూడా ఉన్న రక్తం అదే. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి, నిజం చెప్తాను. ఏంటది అంటే, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారికి నాన్న ఉన్నారు, ఆ నాన్నకు 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 నాన్న మొదటి నాన్న ఉన్నాడే, ఆయనే కదా నా నాన్న కూడాను. అంటే మీ నాన్నగారే నాకు కూడా నాన్న. ఇదే కదా సనాతన ధర్మం బోధించింది, ఇదే కదా ఖురాన్ బోధిస్తుంది, బైబిల్. ఈ గ్రంథాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఎవరు చెప్పాలంటే మన ధార్మిక గురువులు ఉన్నారు, మత గురువులు చెప్పాలి. గురువులు చెప్పాలి. మనిషిని మనిషిగా ప్రేమించు, మానవ సేవయే మాధవ సేవ అన్నప్పుడు మానవుడిలో మతం లేదండి. నేను మానవుడికి సేవ చేయాలనుకున్నప్పుడు మరి ఆ మానవుడు హిందువా ముస్లిమా చూస్తున్నా అంటే అసలు నాలో మానవత్వం లేదని, నేను దేవుడిని అర్థం చేసుకోలేదని అర్థం. ఒక మానవుని హింసిస్తున్నా అంటే దేవుణ్ణి హింసిస్తున్నానని, ఒక మానవుని మోసం చేస్తున్నానంటే దేవుణ్ణి మోసం చేస్తున్నానని కదా. కాబట్టి దేవుని మనం చూడలేం, ఒక మనిషిలోనే ఆ దైవత్వాన్ని చూసుకుంటాము. మానవ సేవయే మాధవ సేవ అంటే ఇది. కాబట్టి ఎప్పుడైతే ధార్మిక గ్రంథాలను మనం తెలుసుకుంటామో, ఈ ధర్మం ఏంటో మనకు అర్థమవుతుందో, ధర్మో రక్షతి రక్షిత, మనం ఎప్పుడైతే ధర్మాన్ని రక్షిస్తామో అప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మం ఏంటి? మానవులందరూ వసుదైవ కుటుంబం అనే ధర్మం, మానవులందరూ రక్త సంబంధం ఉన్నవాళ్ళు అన్నది ధర్మం. ఇది భారతీయులు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు ఇంత చక్కగా, ఎందుకంటే వేదాలు బోధిస్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను అనేక దేశాలు తిరిగి వచ్చాను బ్రహ్మనాయుడు గారు.
నేను భారతీయుడిగా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో పుట్టానని, భారతదేశంలో తిరిగాను కాదు, అనేక దేశాలు చూసి వచ్చాను. కాబట్టి ఇలాంటి దేశం నేను చూడలేదు సార్. ఇన్ని రంగులు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని విభేదాలు, ఇన్ని భాషలు, ఇన్ని ఉండి కూడా ఐక్యంగా ఉంటామే. ఇది ప్రపంచంలో ఎక్కడ? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం సార్. ఇది కదా పాకిస్తాన్ వాడు చూసి ఓరవలేని తనవాడిది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, వాడి యొక్క పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పి కొట్టాలి. ఎప్పుడో పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పటికే చాలా ఆలస్యం చేసామని చెప్తాను నేను. ఎప్పుడో వాడికి బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకంటే అసలు భారతదేశం పవర్ ఏంటి, భారతదేశం గొప్పతనం ఏంటి, ఈరోజు మనం ఇంత మంచి మనసుతో ఉన్నామని కాబట్టే కదా వాడి ఆటలు సాగుతున్నాయి. అదే ఒక్కసారి మన పవర్ ఏంటో చూపిస్తే నోరు మూసుకొని కూర్చోవడం ఎంత. అసలు పాకిస్తాన్తో మనకేంటి సార్ పోటీ? షఫీ గారు, మీరు కొన్ని అంశాలు చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మన భారతదేశంలో హైదరాబాదులో పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే వ్యక్తులు లేరా గతంలో? పిచ్చోళ్ళు ఉండొచ్చు. దీన్ని ఏమంటారంటే మత ఉన్మాదం అంటారు. నా దేశం అనకుండా నా మతం అని చూస్తున్నాడంటే వాడికి దేశం కన్నా మతం మీద పిచ్చుందని చెప్పేసి వాడితో ఎప్పటికైనా డేంజరే ఉంటుంది, వాడు ఏ మతంలో ఉన్నవాడైనా కానీ. ఎలా సార్ వాళ్ళని కంట్రోల్ చేసేది ఎలా, వాళ్ళు మార్చేది ఎలా? చూడండి, ఏ మనిషినైనా మార్చాలి అంటే సార్, మార్చే అతిపెద్ద పవర్ ఏదైనా ఉందంటే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఒక హిందూకి ఏదైనా చెప్పాలంటే భగవద్గీత ఎలా చెప్తుంది అంటే వెంటనే వింటాడు. అలాగే ఓ ముస్లిం చెప్పాలంటే అరే ఖురాన్లో ఎలా చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, నువ్వు పుట్టిన గడ్డని ప్రేమించమని ఇస్లాం చెప్తుంది. నువ్వు ఏ గడ్డ మీద అయితే ఉన్నావో అక్కడ నుండి రాజ్యాంగాన్ని నిన్ను గౌరవించని చెప్తుందంటే వాడు గౌరవిస్తాడు. చెప్పాలి, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. పాకిస్తాన్ వాడు మనల్ని కాదని వెళ్ళిపోయిన వాడు పాకిస్తాన్. వాడు కలిసి సంబరాలు చేసుకుంటే కనీసం సిగ్గుండాలి కదా. నా దేశం, నా దేశం అన్న ఫీలింగ్ లేకపోతే, ఆ దేశభక్తి మనలో లేకపోతే, దేశం అనే ఫీలింగ్ మనలో లేకపోతే నిజంగా పెంచిన వాళ్ళ లోపం అని చెప్పాలి. ఈరోజు సార్ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారు, ప్రతిజ్ఞ చేశారు కదా. నేను స్కూల్లో ప్రతిజ్ఞ చేశాను. ఎందుకు? భారతదేశం నా మాతృభూమి సార్, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అదే కదా కావాల్సింది, సహోదరుడుగా ప్రేమిస్తున్నావు. నిజంగా ఒక భారతీయుడిని నువ్వు నా భారతీయుడుగా సోదరుడుగా ప్రేమించట్లేదంటే నీలో దేశభక్తి లేదని. నేను నా కులపోడినే ప్రేమిస్తాను, కులపోడినే ఇష్టపడతాను, తప్పు. నా మతపోడినే ఇష్టపడతాను అంటే దేశాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. మంచిని ప్రేమించాలి, మానవుడిని ప్రేమించాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కదా. కాబట్టి మనిషి సార్ ఎప్పుడు కూడా మనిషిని మనిషిగా చూడాలి. ఎలా? నీకు ఏదైనా జబ్బు వచ్చింది, నేను ఆపరేషన్ చేయించుకోవాలి, మంచి డాక్టర్నే చూస్తావు తప్ప నీ కులపు డాక్టర్ని చూడవు, మతపు డాక్టర్ని చూడవు. అక్కడ ఉన్న కామన్ సెన్స్ వ్యవహారాల విషయంలో ఎందుకు తేడా వస్తుంది? బయటికి హోటల్కి వెళ్ళి భోజనం చేయాలన్నప్పుడు మంచి హోటల్ ఉందో చూస్తావు, ఎక్కడ రుచిగా ఉంటుందో అక్కడే చూస్తున్నావు కదా. కానీ ఇక్కడ కొన్ని అంశాలు అంటే కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా మనం డిస్కస్ చేస్తాం, ఓపెన్గా మనం మాట్లాడాల్సినటువంటి సమయం ఇది. అంటే చాలామంది ఈ ఉగ్రదాడుల నేపథ్యం కానీ లేకపోతే మతాల మధ్య ఏర్పడుతున్నటువంటి అగాధాల నేపథ్యంలో కానీ హిందువులు ముస్లింలు కొంతమంది ఒకరికొకరికి కాస్త విద్వేష వాతావరణం అన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా హైదరాబాద్ మహానగరంలో అబౌవ్ 60% రెస్టారెంట్లు, మంచి మంచి బిర్యానీ దొరికే రెస్టారెంట్లు అందరూ కూడా ముస్లిమ్స్వే. మరి ఆ రెస్టారెంట్లో ముస్లిమ్సే తింటున్నారా? లేదు కదా, హిందువులు తింటున్నారు. మెజారిటీ హిందువులు ఆ రెస్టారెంట్లోనే బిర్యానీ తింటున్నారు, ఆర్డర్ పెట్టుకుంటున్నారు, జొమాటో, రకరకాల స్విగ్గీ అని, ఫుడ్ పాండా అని. మరి అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వస్తుంది అని. ఎందుకు వస్తుందంటే సార్, ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదం చేస్తున్నట్టు పాకిస్తాన్ వాడి ఉద్దేశంతో దురుద్దేశంతో వాడు చేసే పనులు ఉన్నాయి. దీన్ని ఎన్కాష్ చేసుకునే స్వార్థపూరిత రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే ఏ విధంగా అయితే మన తెలుగు రాష్ట్రంలో కులతత్వ రాజకీయాలు జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా మతతత్వ రాజకీయాలు కూడా చేసేవాళ్ళు లేకపోలేదు కదా, ఉన్నారు కదా. అంటే వీళ్ళు ఎట్లయితే విభజిస్తామో ఓటు బ్యాంక్ నాకు వస్తుంది, నా మతానికి సంబంధించిన ఓట్లు నాకు వచ్చేస్తాయని ఈ మతపోళ్ళు ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ మతంలో ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే పార్టీల పేర్లు ఇప్పుడు ప్రస్తావన చేసుకోకపోయినా కానీ అంటే అవకాశం వచ్చింది విడగొట్టేయి. ఎందుకంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పాలించలేనటువంటి స్థితిలో వాడు చేసిన పని హిందూ ముస్లింల మధ్య చిచ్చుపట్టి డివైడ్ అండ్ రూల్ చేశాడు. ఎప్పుడైతే వాడు డివైడ్ చేయలేపాడో హిందూ ముస్లింలని, రూల్ చేయగలిగేవాడు కాదు వాడు. అవును, బ్రిటిష్ వాడు రూల్ చేశాడంటే విడగొట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఈ రోజు కూడా స్వార్థపూరితంగా రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు. ఎవడైతే భారతీయుల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో వాడు భరతమాత ముద్దు బిడ్డ కాదు, వాడు బ్రిటిష్ మత అక్రమ సంతానంగా నేను చూస్తాను వాడిని. ఇద్దరిని విడగొడుతున్నాడంటే ఎందుకంటే విడగొట్టే పాలసీ బ్రిటిష్ వాడిది. అవును, కలపాలి, భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. ఇది భారతదేశం మనకు నేర్పింది, ఇది భారత మాత మనకు నేర్పినటువంటి బుద్ధి అనమాట. ఈ విధంగానే మనం ఉండాలి. ఎందుకంటే నీ రాజకీయ లాభాల కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావు అనుకో, నీ జీవితం ఎంత 20, 30, 40, 50 సంవత్సరాలు చచ్చిపోతావు. ఆ తర్వాత సమాధానం చెప్పుకోవాల్సింది లేదా? ఆ పైవాడు లేడా?
పైవాడికి సమాధానం చెప్పుకోవాలి కదా. ప్రతి మానవుడు కూడా ఇక్కడ ఉండిపోవడం రాలేదు, చచ్చిపోతాం కదా, పైకి వెళ్ళిపోతాం. సర్వేశ్వరుడు పైన చూస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. మరి కర్మఫలం ఉంది కదా, నేను చేసిన ప్రతి కర్మ తిరిగి నా జీవితంలోకి వస్తుంది కదా, అది ఎందుకు మర్చిపోతున్నాం? కాబట్టి ఈరోజు ఈ భూమి మీద మహాపాపం ఏదైనా ఉంది అంటే ఒక మానవుడి ప్రాణాలు అన్యాయంగా తీసేయడము పెద్ద పాపము. ఒక మానవుడిని నువ్వు చంపేస్తున్నావు దురాక్రమంగా అంటే దాన్ని ఎన్కాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి చాలామంది. తప్పది. కాబట్టి మానవుడి ప్రాణాలు, ఒక్క మానవుడి ప్రాణాలు తీస్తే సమస్త మానవుని చంపినంత పాపం అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ఒక్క మానవుడి ప్రాణాలు కాపాడితే మానవులందరి ప్రాణాలు కాపాడేంత పుణ్యం అని కూడా ఖురాన్ చెప్తుంది. అలాంటి ఖురాన్ని మేము నమ్ముతున్నాం అని చెప్పేసి మానవుల్ని టప్పా బిడ్డల్ని లేపుతున్నాడంటే వాడు ముస్లిం ఎలా అవుతాడండి? వాడు పాకిస్తాన్లో ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళు ముస్లింలు ఎలా అవుతారు? అంటే వాడు చేస్తున్న కార్యక్రమము భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్నాడు. ఇది మాటిమాటికి నేను ఇదే చెప్తున్నాను. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. మనం ఎంత కలిసికట్టుగా ఉంటే వాడు అంత కడుపులో మంట ఉంటుంది. ఓడించాలంటే భారతీయులందరూ ఏకం అవ్వాలి. సరే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంటే 28 మందిని చంపినటువంటి నేపథ్యంలో దాదాపు 95% హిందువులే కాబట్టి చనిపోయిన వారు. సో ఇప్పుడు ముస్లింకి ఏమన్నా కాస్త ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమన్నా ఉందా ఈ దేశంలో? అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్. పాకిస్తాన్లో ఉన్న హిందువులకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందేమో కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు సార్, ఉండబోదు. అంటే మమ్మల్ని అనుకుంటున్నారేమో. ఏమీ లేదు, ఉండదు. నా భారతీయుడు నా గురించి ఏమనుకుంటాడో నాకు బాగా తెలుసు. కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం, కలిసి ఉద్యోగాలు చేస్తున్నాం, కలిసి ఒక వీధిలో ఉన్నాం, కలిసి ఆడుకుంటున్నాం. మన మధ్యన తేడా రాదు. మన మధ్య తేడా వచ్చిందంటే వాడు గెలిచినట్టే, పాకిస్తాన్ ఉగ్రవాది గెలిచినట్టే. ఖచ్చితంగా భారతీయుల మధ్య తేడా రాదు, రాకూడదు. ఇది నేను ఇస్తున్నట్టు స్ట్రాంగ్ వాయిస్ అండి. ఎందుకంటే చూడండి, అక్కడ పెహల్గాంలో ఎప్పుడైతే ఉగ్రవాదులు అటాక్ చేశారో 27 మంది మీద అటాక్ జరిగింది, అనేక మంది గాయపడ్డారు. గాయపడ్డ తర్వాత 2000 మంది ఉన్నారు అక్కడ. ఈ 2000 మందిని అంత పెద్ద కొండ మీద నుంచి కిందికి, రోడ్డు కూడా లేదు, కిందికి దించింది ఎవరండి? వాళ్ళందరినీ సేఫ్గా సెక్యూరిటీ కిందికి రావచ్చింది పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ మన భారతీయ ముస్లింలే కదా. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ భుజాల మీద వేసుకొని అంత పైనుంచి కిందికి దించారే, వాళ్ళకి షెల్టర్ ఇచ్చారే, వాళ్ళకి భోజనాలు పెట్టారే, రాత్రి వసతి ఇచ్చారో, వాళ్ళకి ధైర్యం చెప్పారే ఎవరు? ఇక్కడున్న భారతీయులకి, ఇక్కడున్న భారతీయ ముస్లిం, కాశ్మీర్ ముస్లింలే కదా. ఎందుకు బ్లడ్ సార్, ఇండియన్ బ్లడ్ లోనే హెల్పింగ్ నేచర్, మన దేశం ఇండియన్ బ్లడ్ లోనే వి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ఎవడి కూడా అభద్రతా భావం లేదు. ఎవడో ఒకడు ఉంటాడేమో, ప్రతి దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు, ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. ప్రతి పంట చేనులో 1-2 కలుపు మొక్కలు ఉంటాయి. ఆ కలుపు మొక్కలు ఉన్నంత మాత్రాన మన పంట మొత్తం ఖరాబ్ అయిపోయిందని కాదు కదా. కాబట్టి ప్రజలకి ఆలోచన ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలకు తెలుసు, ప్రజలందరం కూడా కలిసికట్టుగా ఉన్నామని చెప్పేసి భారతదేశాన్ని ఎవడూ విచ్ఛిన్నం చేయలేడు. ఇదండి నేను ఇచ్చే మెసేజ్. షఫీ గారు, ఇప్పటి వరకు పట్టుబడిన ఉగ్రవాదులను చూస్తే అటు గతంలో జరిగినటువంటి ముంబై పేలుళ్ళ విషయం కానీ, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి బాంబు పేలుళ్ళ అంశం కానీ, అదేవిధంగా మరి 3 రోజుల క్రిందట జరిగినటువంటి పెహల్గామా సంబంధించినటువంటి ఉగ్రదాడులకు సంబంధించినటువంటి కాల్పుల విషయం కానీ, పట్టుబడ్డ ఉగ్రవాదులందరూ ముస్లింలే కదా. పట్టుబడ్డ ఇప్పుడు జరిగినటువంటి అటాక్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు మీరు చెప్పిన అటాక్స్లో పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా ముస్లింలే. అయితే భారతదేశంలో జరిగిన ప్రతి అటాక్లో పట్టుబడ్డ వాళ్ళు ముస్లింలు అంటే కాదు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉదాహరణకి మక్కా మస్జిద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మక్కా మస్జిద్లో బాంబ్ బ్లాస్ట్ జరగగానే న్యూస్ వచ్చిందంటే వీళ్ళందరూ కూడా ఇలా ఉగ్రవాదులు చేశారని చెప్పేసి. దాంట్లో పట్టుబడ్డ వాళ్ళు ఎవరండి? 5. వాళ్ళ పేరు నాకన్నా బాగా మీకు తెలుసు, వాళ్ళు ముస్లింలు కాదు. సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్ 2 భోగుల మీద బాంబ్ బ్లాస్ట్ చేసేశారు. చేసిన తర్వాత దాంట్లో పట్టుబడిన 4 ఉన్నారు, ముస్లింలు కాదు. అజ్మీర్ దర్గాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మరి అక్కడ పట్టుబడ్డ వాళ్ళు ముస్లింలు కాదు. ఇదని చూసుకుంటే మాలేగాంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అక్కడ కూడా సిమి ఆర్గనైజేషన్, ముస్లిం ఆర్గనైజేషన్ చేసిందని న్యూస్ 2-3 రోజులు వచ్చింది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద పట్టుబడ్డ వాళ్ళు 6 ముస్లింలు కాదు. ఇప్పుడు ఇలా చూసుకుంటుంటే ముస్లింలు పట్టుబడ్డప్పుడు మీడియా ఒక రకంగా చూపిస్తుంది, ముస్లింలు కాకుండా హిందువులు పట్టుబడ్డప్పుడు ఉదాహరణకి నేను మీకు కొన్ని పేర్లు చెప్తాను. మీరు ప్రస్తావించారు కాబట్టి, లేకపోతే ఈ ప్రస్తావన నేను చేయదలుచుకోలేదు. ఉదాహరణకి కొన్ని పేర్లు మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్ అటాక్ జరిగింది, 2 భోగిలో బాంబ్ బ్లాస్ట్ చేశారు, దాదాపు 50 మంది చచ్చిపోయారు స్పాట్లో. అక్కడ 100కు పైగా మంది క్షతగాత్రులు అయిపోయారు. ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత నిందితులుగా ఎవరిని అరెస్ట్ చేశారు? టెర్రరిస్టులుగా అరెస్ట్ చేసింది ఎవరిని అంటే స్వామి అసిమానందాన్ని అరెస్ట్ చేశారు, కమల్ చౌహాన్ అరెస్ట్ చేశారు, లోకేష్ శర్మని అరెస్ట్ చేశారు, రాజేందర్ చౌదరిని అరెస్ట్ చేశారు, సందీప్ డాంగేని అరెస్ట్ చేశారు, రామచంద్ర కల్సంగ్రాని అరెస్ట్ చేశారు. అంటే ఈ ట్రైన్ అరెస్ట్ చేసింది ఎవరిని? ఇది న్యూస్లో ఎక్కువగా లేదు. ఇంకొకటి, మక్కా మస్జిద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు?
అరెస్ట్ చేసిన నిందితులు ఎవరు 5 పేర్లు ఉన్నాయి. ఇంకా అజ్మీర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అజ్మీర్లో అరెస్ట్ చేసినప్పుడు దేవేంద్ర గుప్తాను అరెస్ట్ చేశారు, భవేష్ పటేల్ని అరెస్ట్ చేశారు, సునీల్ జోషిని అరెస్ట్ చేశారు, స్వామి అసిమానందాన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి అటాక్లో కూడా ముస్లింలే చేస్తున్నారు అంత ఒక అపోహ ఉందండి. అంటే జరిగినటువంటి అటాక్స్లో మీరు రీసెర్చ్ చేసుకోండి, గూగుల్ చేసుకోండి, చాట్ జీపీటీని అడిగి చూడండి. సమతా ఎక్స్ప్రెస్ అటాక్స్లో అరెస్ట్ అయినటువంటి వారు ఎవరు, అజ్మీర్ దర్గాలో అరెస్ట్ అయిన వారు ఎవరు, మక్కా మస్జిద్ బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి దాంట్లో అరెస్ట్ అయినటువంటి వారు ఎవరు, మాలేగాం బ్లాస్ట్లో అరెస్ట్ అయిన మాలేగాంలో మోటార్ సైకిల్లో బాంబ్ పెట్టేసి అరెస్ట్ చేయడం జరిగింది, బాంబ్ బ్లాస్ట్ చేశారు. అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆ మోటార్ సైకిల్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరెవరు పట్టుబడ్డారు, ఇవన్నీ కూడా మీడియా హైలైట్ చేయనటువంటి విషయాలండి. అంటే నేనేమంటానంటే ప్రతి మతంలో తప్పు వాళ్ళు ఉన్నారు, అవును, అన్నంత మాత్రం ఆ మతాన్ని తప్పు పట్టకూడదు అంట నేను. అవును, అంటే మనిషి తప్పు చేస్తే ఆ తప్పు ఆ మనిషిది లేదా ఆ కుటుంబాన్ని ఆ మనిషి పెంపకాంది, కానీ ఆ మతానికి అది కరెక్ట్ కాదు. దాన్ని నేను ఏకీభవిస్తాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు షఫీ గారు. థ్యాంక్ యూ మచ్ అండి. మరి ఇది చూశారు కదా, భారతదేశంలో హిందువులు ముస్లింలు అందరూ కలిసి కట్టుగా ఉండాలని, సో హిందువుల్ని ముస్లింల్ని మధ్య ఒక అగాధాన్ని ఏర్పాటు చేసి మత కల్లోలాలు రెచ్చగొట్టేందుకే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడైతే పెహల్గామా ఉగ్రదాడిలో మతం అడిగి మరీ చంపారని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ రఫీ గారు. రిపీట్, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు.